ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2024 పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున వెల్లడించారు. విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛందంగా సేవలందించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని డాక్టర్ విశ్వామిత్ర కోరారు. ఇక వార్తల వివరాలు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కలికిరిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు విజయవాడలో నిర్వహించనున్న రోడ్ షోలో మోదీ పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఈరోజు ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ పరీక్ష ఏప్రిల్ 27న జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 1.42 లక్షల మంది అభ్యర్థులు హాజరు కాగా 1.24 లక్షల మంది అర్హత సాధించారు. మొత్తం 87.61% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా అందులో బాలికలు 89.81%, బాలురు 86.16% ఉత్తీర్ణత సాధించారని సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు మొత్తం 267 ఉండగా వాటిల్లో మొత్తం 82,870 సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్, కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి వెల్లడించారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. విశాఖపట్నం జిల్లాలోని గాజువాకలో నిన్న సాయంత్రం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రసంగిస్తూ జూన్ 4న ఎన్నికల్లో గెలిచాక విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైఎస్సార్సీపీ కట్టుబడి ఉందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా ఈరోజు ఎన్నికల ప్రచారానికి ఆయన విరామం ఇచ్చారు. రేపు అనంతపురం జిల్లాలో నిర్వహించే ఎన్నికల బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితులు, ఇతర సంక్షోభాలతో బాధపడుతున్న వారికి రెడ్ క్రాస్ స్వచ్ఛందంగా సేవలందిస్తోంది. రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ డ్యునాంట్ జన్మదినాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పాటిస్తారు. ఈ సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా బ్రాంచ్ కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర మాట్లాడుతూ హెన్రీ డ్యునాంట్ చేసిన సేవలను ఆమె కొనియాడారు. అనేక విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛందంగా సేవలందించే రెడ్ క్రాస్ సంస్థకు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఆమె కోరారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే రాష్ట్రంలో విజయం సాధిస్తుందని జనసేన అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్ జంక్షన్ వద్ద నిర్వహించిన వారాహి విజయభేరిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతమైన పరిపాలన కోరుకుంటున్నారని, అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గన్నవరం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున ఆదేశించారు. ఈరోజు స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల సన్నద్ధతపై జిల్లాలో నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ, ఈవీఎంల తరలింపు తదితర అంశాలపై ఆర్వోలకు కలెక్టర్ సూచనలు చేశారు. ఓటర్ స్లిప్పులను నిర్ణీత సమయంలో అందజేయాలని అన్నారు. పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని, ఎలాంటి ప్రచారాలు నిర్వహించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం కూడా సైలెంట్ పీరియడ్లో భాగంగా నిలిచిపోతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని, రహదారులన్నింటినీ 2 ఏళ్లలో పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 13న లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్కు 48 గంటల ముందు 11వ తేదీ సాయంత్రం 7 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 7 గంటల వరకు మద్యం విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. జూన్ 4వ తేదీన కూడా కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాలను మూసి ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో ఈ నెల 22వ తేదీన నృసింహ జయంతి జరగనుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలియజేశారు. ఈ సందర్భంగా యోగ నరసింహ స్వామివారి మూలమూర్తికి అర్చకులు ప్రత్యేక అభిషేకం చేస్తారని వివరించారు. కాగా నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని తెలిపారు. అలాగే స్వామివారిని 65,146 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. జిల్లాలో నిన్నటి వరకు పోస్టల్ బ్యాలెట్ పోలింగు 61%గా నమోదైనట్టు కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాలాజీ తెలియజేశారు. మచిలీపట్నం, చిలకలపూడి, పాండురంగ హైస్కూల్లో నిన్నటి వరకు డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఓటర్లు పాల్గొన్నారన్నారు. జిల్లాలో 10 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఇందులో కృష్ణా జిల్లా మినహాయించి ఇతర జిల్లా నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్న మొత్తం 2,425 మంది సిబ్బందిలో 1,987 మంది పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. జంతువులను రక్షించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. భీమవరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మూగజీవాల కోసం 30 నీటి బిందులను కలెక్టర్ చేతుల మీదుగా ప్రకృతి ప్రేమికులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూగ జంతువుల కోసం ఈ వేసవిలో ప్రధాన కూడళ్లలో నీటి కుండలను ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. మానవులుగా మనమే వేడిని భరించలేకపోతున్నామని, జంతువులను రక్షించటం మన అందరి బాధ్యత అని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర చాలా కీలకమని విశాఖ ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున, సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ పేర్కొన్నారు. నగరంలోని స్థానిక ఉడా చిల్డ్రన్ ఎరీనాలో జరిగిన ఒక్కరోజు శిక్షణ సదస్సులో మైక్రో అబ్జర్వర్లను ఉద్దేశించి వారిద్దరూ ప్రసంగిస్తూ పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజున చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్కడి పరిస్థితులను గమనించి నివేదించాలని పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలు లేదని ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులు అమిత్ శర్మ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలను నివేదించేందుకు మాత్రమే మొబైల్ ఫోన్లను వినియోగించాలని అమిత్ శర్మ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ 2024 పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. పోలింగ్ ప్రక్రియకు 48 గంటల ముందుగానే సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.